కథ వినండి భగవద్గీతకు దగ్గర కండి సిరీస్కు స్టోరీ టు భగవద్గీత ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలోని 8వ చాప్టర్ నేమ్ని ఒక స్టోరీ రూపంలో తెలుసుకుందాం. ఒక చిన్న గ్రామంలో గోపాల్ అనే బాలుడు ఉండేవాడు. అతను ఒకరోజు తన తాతను ఇలా అడిగాడు, తాతయ్య, మనం ఎప్పుడు దేవుణ్ణి గుర్తుపెట్టుకోవాలా అని. తాతయ్య నవ్వి చెప్పాడు, అవును బాబు, ముఖ్యంగా చివరి క్షణాలలో దేవుణ్ణి గుర్తు చేసుకుంటే చాలా మంచిది, మనకి మోక్షం కలుగుతుంది అంటాడు. గోపాల్ అడిగాడు, చివరి క్షణంలో మనకి ఎలా గుర్తుకు వస్తుంది తాతయ్య అని. అప్పుడు తాతయ్య ఒక ఉదాహరణ ద్వారా చెప్పాడు. ఒకరోజు ఒక బాబు ప్రతిరోజు వీడియో గేమ్స్ గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. వాడు పడుకున్నప్పుడు అతను నిద్రపోయే సమయంలో కూడా వాడికి అదే గేమ్ ఆలోచనలు, అదే గేములు కళల్లో కూడా వస్తూ ఉంటాయి. అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? నువ్వు ఏది ఎక్కువగా ఆలోచిస్తావో అదే నీకు గుర్తుకు వస్తుంది. అంటే మనం ఎక్కువగా ఏది తెలుసుకోవాలి అనుకుంటామో అదే మనకు గుర్తుకు వస్తుంది అన్నమాట. అంటే తాతయ్య, మనం ఎక్కువగా దేవుణ్ణి స్మరిస్తూ దేవుణ్ణి గురించి తెలుసుకుంటూ ఉండాలా అని అడుగుతాడు. అవును బాబు అని చెప్తాడు. ఇక్కడ యూనివర్సల్ ట్రూత్ అనేది వెరీ ఇంపార్టెంట్. బ్రహ్మన్ యోగం, మన చాప్టర్ నేమ్ ఈస్ బ్రహ్మన్ యోగం అన్నమాట. బ్రహ్మన్ మీన్స్ యూనివర్సల్ ట్రూత్, యోగం మీన్స్ పాత్, మార్గం. యూనివర్సల్ ట్రూత్ పాత్ని మనం ఎలా తెలుసుకోవాలి అనేది ఈ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం అన్నమాట. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం యవ్వనంలోనే దేవుణ్ణి గురించి తెలుసుకొని మనం యవ్వనంలోనే ఆ దేవుడి యొక్క రూపాలేంటి, మనం చేయాల్సింది ఏంటి అనేది తెలుసుకుంటే 60 ఏళ్ళు మన అంతిమ యాత్రలో ఐ మీన్ అంతిమ క్షణాలలో మనం దేవుణ్ణి గుర్తు తెచ్చుకోగలుగుతాము అన్నమాట. ఇక్కడ రాము బాగా అర్థం చేసుకున్నాడు. వాట్ వీ థింక్ రెగ్యులర్లీ బికమ్స్ అవర్ హ్యాబిట్ అండ్ షేప్స్ అవర్ లైఫ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మీ పిల్లలకు వినిపించండి అండ్ భగవద్గీతకు దగ్గర చేయండి. స్టోరీ టు భగవద్గీత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.